సినీ నటుడు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడంతో ఈయన పేరు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ ఎన్నికలలో సాధించిన ఈ విజయం గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు పవన్ కళ్యాణ్ విషయం పట్ల స్పందిస్తూ అభినందనలు తెలియజేశారు. అయితే తాజాగా నటి శ్రేయ కూడా పవన్ కళ్యాణ్ విజయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్న శ్రేయ పవన్ కళ్యాణ్తో కలిసి బాలు సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఈమె ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన విషయంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. మేమిద్దరం కలిసి బాలు సినిమా చేశామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్గా ఉంటారు. పని పట్ల ఎంతో శ్రద్ధ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి. బాలు సినిమా ఒక పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి పెద్ద గాయమైంది. అయితే ఆ షూటింగ్ పూర్తయ్యే వరకు తనకు తగిలిన గాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పలేదని శ్రేయ గుర్తు చేసుకున్నారు. ప్రజలకు మంచి చేయాలని నిత్యం తాపత్రపడే ఒక గొప్ప వ్యక్తి ప్రజలు ఎన్నుకోవటం సంతోషంగా ఉందని, ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి నటి శ్రేయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నటుడు చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ చిరంజీవి గారితో మరొకసారి నటించాలని ఉందని ఈమె వెల్లడించారు. చిరంజీవి, శ్రేయ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఠాకూర్ గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరొకసారి చిరంజీవితో కలిసి నటించాలని ఉందని ఈమె తన మనసులో కోరికను బయటపెట్టారు.